ఇప్పుడు మా అమ్మ సునీతమ్మ మాట్లాడతారు. ఎంత గొప్ప విషయం చెప్పిండ్రు మేడం. మనకి పత్రిజీ డే కూడా వచ్చేసింది. మనకు ఆగస్టు 15 అనగానే మన పత్రిజీ డే వచ్చింది అని మనం సంబరాలు చేసుకోవాల్సిన రోజు. ఒకసారి అందరం గట్టిగా ఆ పత్రిజీ డేకి హృదయపూర్వకంగా ఇంకా గట్టిగా అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల అమ్మకి ఆత్మ ప్రణామాలు. నా పేరు సునీత. నేను ఆదిలాబాద్ నుండి వచ్చిన. మనం ఎక్కడ శాకాహార ర్యాలీ ఉన్నా అక్కడ ప్రత్యక్షం అవుతాం కదా. ఎందుకంటే బోలెడంత తిన్నాం కదా తెల్లకన్నా ముందు. శాకాహారం మనం ధ్యానంకి పరిచయం కాకన్నా ముందు ఇది తినే ఆహారం అనుకొని తిన్నామండి. నాకైతే తినేది అనుకొని తిన్నా. నేనైతే ఇది తినకూడనిది అని తెలియదండి. ఎప్పుడైతే మన జీవితంలోకి, అందుకే మనిషికి ఏం కావాలి అని అనుకుంటే మనిషికి ఆస్తులు అంతస్తులు కాదు కావాల్సింది, ఆత్మ జ్ఞానాన్ని బోధించే ఒక సద్గురువు కావాలి అని ఆ రోజు అర్థమైంది. ఎందుకంటే మనం అన్నీ తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తున్నాము. కాబట్టి ఆ తప్పులన్నీ చేయకుండా ఉండాలంటే మన జీవితంలోకి ఒక సద్గురువుకు రావాలి. అందుకే మానవునికి ఏం కావాలంటే ఫస్ట్ ఒక సద్గురువు కావాలి. మరి ఇది తినే ఆహారం కాదు, పాపాహారం అని తెలిసిన రోజే చక్కగా మానేసి ధ్యానంలోకి వచ్చి మరి తిన్నదంతా మనం ఏ గొంతుతోనైతే తిన్నామో చక్కగా ఆ గొంతుతోనే మనం అరుస్తూ మన పాపాలని కడిగేసుకుంటూ అందరికీ సత్యాన్ని తెలియజేయడానికే ఈ యొక్క శాకాహార ర్యాలీ. కాబట్టి శాకాహార ర్యాలీలో పాల్గొనడం అంటే కేవలం రావడం, మాట్లాడడం, నడవడం కాదండి. మనం గొంతును, ఇందాక ఆ పాపయుడు ఎంత స్ట్రాంగ్గా అరుస్తుంది అంటే ఎంత ఎనర్జీగా మాట్లాడుతుంది తను కదా. అంతే ఎనర్జీతో మనం మన యొక్క గొంతుతో స్లోగన్స్ పలకాలి. ఎందుకంటే మన యొక్క వైబ్రేషన్ ఈ ప్రకృతిలోకి వెళ్తేనే కదా. ఎక్కడైతే మనం శాకాహారులుగా మారాలి అనుకుంటున్నామో అక్కడ అరిస్తేనే కదా, గొంతెత్తి అరిస్తేనే కదా. మనం ఎంత మెల్లగా చెప్తే అంత ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అందుకని చాలా గట్టిగా శక్తితో అరిస్తే, ఇంతమంది ఒకేసారి అరిస్తే ఆ వైబ్రేషన్కి చాలా మార్పు వస్తుంది. కాబట్టి మనం ర్యాలీలలో ముచ్చట్లు పెట్టకుండా చక్కగా ఎనర్జీతో అరుస్తూ ఉంటే అలసట అనేది మనకి రాదు. ఎందుకంటే ఏ గొంతుతో అయితే తిన్నామో ఆ గొంతు మనకి ఈరోజు మూగబోతుంది థైరాయిడ్ ప్రాబ్లం వల్ల. చాలామందికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అది పోవాలంటే రోజు ఒక ట్యాబ్లెట్ వేస్తున్నాం కదా. రోజు ఒక ట్యాబ్లెట్ వేయకపోతే కుదరది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆ ట్యాబ్లెట్ సీసన్ పక్కకు పెట్టేయండి. చక్కగా ప్రతి ర్యాలీలో పాల్గొని తిన్న ఆహారం పాపాహారం అని సత్యం తెలుసుకొని ఆ సత్యాన్ని గొంతుతో ఎలుగెత్తి చెప్పడానికి మీరు ప్రతి ర్యాలీలో పాల్గొని చూడండి. తప్పకుండా థైరాయిడ్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఇలా ఎందరో మాస్టర్లు మాకు ర్యాలీలో పాల్గొంటే థైరాయిడ్ ప్రాబ్లం క్లియర్ అయింది మేడం అని చెప్తూ ఉన్నారు క్లాసులలోకి వెళ్తూ ఉంటే. కాబట్టి మనం వస్తే సరిపోదు, తప్పకుండా స్లోగన్స్ చెప్పాలి. ఒక చిన్న మెసేజ్, నేను ఒకసారి నిర్మల్లో 3 రోజులు శాకాహార ర్యాలీ ఉంది అంటే ప్రచారానికి 3 రోజులు ముందు వెళ్ళిన, గ్రామం తిరగాలని. అలా 3 రోజులు గ్రామం తిరుగుతూ అన్ని గ్రామాలలో పాంప్లెంట్ ఇస్తూ చక్కగా అందరికీ వివరిస్తూ వచ్చాము. ఒకరోజు చిట్యాల గ్రామంకి వెళ్ళినాం. వాళ్ళ నుంచి కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు. ఆడవాళ్ళందరూ ధ్యానంలోకి వచ్చిండ్రు.
మగవాళ్ళు రాలేరు, పిల్లలు రాలేదని చెప్పి పిల్లల్ని సండే పెట్టినాం, అందుకే కాబట్టి పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు. అయితే అందులో ఒక అబ్బాయి గురించి వినండి. ఆ అబ్బాయి ఎలా ఉంటాడంటే కేవలం సెవెంత్ క్లాస్ అబ్బాయికి శాకాహారం అంటే అయిష్టం, మాంసాహారం అంటే చాలా ఇష్టం. ఏ ఇంట్లో మాంసాహారం ఉన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేవాడు, చుట్టాలా కాదా అన్నది చూసేవాడు కాదు. ఎక్కడన్నా ఆ గ్రామంలో ఫంక్షన్ ఉంటే చాలు, ఏ గ్రామంలో, చిట్యాల గ్రామంలో ఫంక్షన్ ఉంటే చాలు, ముస్లింలా మరి తెనుగోళ్ళ కాపోళ్ళ సంబంధం లేదు, ఫంక్షన్ మాంసాహారం ఉంటే చాలు వెళ్ళి తినేవాడు. వాళ్ళ అమ్మ ఎంత మొత్తుకున్నా చెప్పినా ఫస్ట్ మొదటి భోజనం అతందే, మళ్ళీ చివరికి రెండోసారి వెళ్ళేవాడు. చూడండి, 2 సార్లు ఆ ఫంక్షన్ మనది కాదు అని చెప్పంగానే వినకుండా ఆ ఫంక్షన్కి వెళ్ళి 2 సార్లు భోంచేసేవాడు. అంటే మాంసాహారం అంటే అంత పిచ్చిగా ఉండే పిల్లవాడు ఒకరోజు నిర్మల్కి వాళ్ళమ్మ బలవంతంగా ర్యాలీకి తీసుకొని వచ్చింది. వాళ్ళ చుట్టాలు ఎవరన్నా నాన్ వెజ్ వండుకుంటే అందరు తిన్న తర్వాత మిగులుతుంది కదా, ఆ మిగిలింది కదా అని చెప్పి ఆ పిల్లాడిని పిలిచి పెట్టిన రోజులు ఉన్నాయండి. ఆ తల్లి ఎంతో బాధపడేది, అందరూ తిన్నాక మిగిలితే నా పిల్లాన్ని పిలిచి పెడుతున్నారని ఏడ్చిన రోజులు ఉన్నాయి. అలాంటి బాబు ఒకరోజు ర్యాలీలో ఒక స్లోగన్ విన్నాడు. ఏంటా స్లోగన్ అంటే, ఆకులు తినే మేకలు కొండలెక్కితే మేకలు తినే మనుషులు మంచాలెక్కుతున్నారు అని స్లోగన్ విన్నాడు. ఆ స్లోగన్ వెళ్ళి మళ్ళీ చెప్పండి అన్నాడు. మళ్ళీ దాన్ని చెప్పడం కాదు, దాన్ని వానికి నిలబెట్టి వివరించడం జరిగింది. అంటే మన పిల్లలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఎలా అంటే పసి ప్రాణాలు, తెలియదు వాళ్ళకి తినకూడదని. ఆ స్లోగన్స్ వినగానే వాడు ఏం ఆలోచించుకున్నాడో వివరించగానే తర్వాత లాస్ట్కి అందరికీ ప్రమాణం చేసిండు, నేను ఈ రోజు నుంచి శాకాహారిగా మారిపోతున్నాను, నాతో పాటు నా స్నేహితులందరినీ మారుస్తాను అని స్టేజ్ ఎక్కి ప్రమాణం చేశాడు. ఈరోజు వాణి ద్వారా 3 రోజుల భగవద్గీత యజ్ఞం మరి గ్రామంలో పెట్టుకున్నాడు. వాళ్ళ ఇంట్లో గ్రామంలో 3 రోజుల భగవద్గీత యజ్ఞం పెట్టుకోవడమే కాకుండా ఆ యొక్క గ్రామంలో వాని స్నేహితులని 5గురిని తీసుకొని వచ్చి 5గురిని శాకాహారులుగా మార్చేలాగా నిజామాబాద్లో ర్యాలీ ఉన్నా, ఎక్కడ ర్యాలీ ఉన్నా సండేనే కదా అని ర్యాలీకి స్నేహితులందరినీ తీసుకొని వెళ్తూ ఈరోజు ఆ చిన్న ప్రసి పానము సత్యం తెలుసుకున్నాడు. ఎందుకు? ఒక స్లోగన్ వల్ల మారిండు. ఒక స్లోగన్ యొక్క విలువ ఈరోజు పసిపానం చెప్పుతుంది, కానీ మనకు అర్థం కావట్లేదు. అందుకనే ఒక పిల్ల మారాలంటే తల్లే ముఖ్యం. అందుకనే ప్రతి తల్లి పెట్టడం కాదు, ఎందుకంటే మనం తిన్నాము తెలక, కనీసం ఇప్పుడైనా అందరికీ పసిపిల్లలకి చెప్పాలి. ముని మన్మలు మీ అందరికీ పిల్లలు చిన్నగా ఉన్నారో లేదో, కానీ మన్మన్లు అయితే చిన్న ఉంటారు, వాళ్ళకి కూడా చెప్పడం వరకైతే మన బాధ్యత. అందుకని వాళ్ళ ఆలోచనలు గొప్పగా చెప్పగానే వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా తెలియకుండా అందరికీ శాకాహార విశిష్టత గురించి చెప్పడానికే మనం భూమి మీదకి వచ్చినాం. ఈ సొసైటీలో మనం ఉన్నాము అంటే మన గొప్పతనమే కాదు, మరి మనం యొక్క పుణ్యాన్ని ఖర్చు పెట్టుకొని మన అందరినీ తెచ్చుకున్నాం కాబట్టి తెచ్చుకోలే, మన పుణ్యాన్ని ఖర్చు పెట్టి మనం వచ్చినామండి. మరి మనం వచ్చినప్పుడు మరి మనది పోగొట్టుకోవాలి, అందరినీ సత్యం